ఈరోజు ఉదయం పేపర్ చూడగానే అన్ని దినపత్రికల్లో ఈ మ్యాటర్ కనపడతానే నిజంగా షాక్ గురయ్యాను. నిజంగా ఇలా జరిగిందా అని. 9 మంది పోలీసులకు మరణశిక్ష. మామూలు ఏదో మర్డర్లు చేశారు, రేపులు చేశారు, ఇంకోటి చేశారు, వాళ్ళకు మరణశిక్ష అంటే ఓకే, కామన్గా జరుగుతుంటుంది, చట్టం తన పని తను చేసుకోబోతుంటుంది అంటాం. ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష అంటే ఏందబ్బా అని ఇంట్రెస్టింగ్గా చదివితే చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు. అసలు ఏం జరిగింది? దీని వెనకల ఒక లేడీ కానిస్టేబుల్, ఆమెకు నిజంగా సెల్యూట్ చేయాలి. తలా 2 చొప్పున మరణదండలు, ఒక్కొక్కరికి 2 సార్లు చంపిన, అంటే చచ్చేది ఉరేస్తే ఒకసారే, కానీ 2 సార్లు మరణదండనంట వాళ్ళకి. తమిళనాడులోని సాత్తాన్కులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి ఆ 9 మంది పోలీసులు 1,40,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశాలు. పాశవికంగా కొట్టడంతోనే చనిపోయారంట. ఎందుకు జరిగింది? కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే పెద్ద నేరమైందంట. కోవిడ్లో ఏముంది, షాపులు తెరచొద్దన్నారు, సెల్ ఫోన్ దుకాణం ఉందంట, షాప్ తెరిచినారు. ఏదో మాట అని వింటారు, సరే ఏదో బతుక్కుండకి తెరిచింటాం సరే, మేము చెప్పినట్టే అయినావా అది ఇది అని ఏదో పట్టకపోయి రాత్రి అంతా బాగా కొట్టారంట. ఆ దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని మళ్ళీ జైలుకి పంపించారు, సబ్ జైలుకి. అక్కడ స్పృహ తప్పి పడిపోవడం వల్ల హాస్పిటల్కి చేర్చారు. అదే రోజే కొడుకు చనిపోయినాడు, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత తండ్రి కూడా చనిపోయారు. దీనిపైన పెద్ద ఎత్తున దుమారం రేగింది తమిళనాడులో. అసలు ఏం జరిగింది ఏమనేది వివరాల్లోకి వెళ్ళి ఒకసారి చదివి వినిపిస్తా. ఇలాంటి కేసులో కఠినమైన శిక్ష అవసరము. యావజ్జీవ శిక్ష వేస్తే భయం లేకుండా పోతుంది. ఏ పోలీసు వాళ్ళకైనా కూడా ఏముందిలే, లాకప్ డెత్లో చచ్చిపోతే ఏముంది, యావజ్జీవ కారాగార శిక్షే కదా, మళ్ళీ చూద్దాంలే, అప్పీల్ చేసుకుందాంలే, లేకపోతే ఇంకోటో ఏ విధంగా ఉంటుంది. కానీ అలా కాకుండా నిజంగా భయం లేకుండా పోతుంది. కాబట్టి అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనది ఈ కేసు. తీర్పు ఫారంలోనే జడ్జి కీలక వ్యాఖ్యలు. 2020లో నమోదైన కేసు 6 ఏళ్ల పాటు విచారణ జరిగి చివరికి 9 మందికి మరణశిక్ష. దీని వెనకల ఏం జరిగిందని ఈ ఫోటోలో ఉన్న ఈ 9 మంది పోలీసులు, వీళ్ళిద్దరూ తండ్రి జయరాజు, కొడుకు బెన్నిక్స్, వీళ్ళిద్దరూ చనిపోవడం ఎంత ఘోరం తెలుసా. దీని వెనకల అసలు ఆ మహిళా కానిస్టేబుల్కు సెల్యూట్ చేయాలి. ఆమె ధైర్యానికి ఈమెకు సెల్యూట్ చేయాలి. ఇలాంటి హానెస్ట్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారనడానికి ఈమె ఉదాహరణ. అసలు ఈమె ఏం చేసింది అనేది ఒకసారి చదివి మళ్ళీ వివరాలకు వెళ్దాం. ఈమె పేరు హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈమె సత్తాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడడానికి కారణమైన కీలక సాక్షి. అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మేడం. ఆ మేడం సాక్ష్యంగా నిలిచింది. ఎవరైనా పోలీసులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తారు, డబ్బులకు ఆశ చూపుతారు, ఏవేవో చేసినంటారు, పోస్ట్ పోతుంది, పై అధికారులు అవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడి కోర్టులో సాక్ష్యం చెప్పిందే నిజమైన దేశభక్తి ఉన్న ఈమెకు నిజంగా సలాం చేయాల్సిందే. సరే, ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు. దేశాన్ని కుదిపేసిన ఘటన, కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం ఈ మేడం రేవతినే. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే, జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచివేయాలి, కథను మార్చాలి, ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో చాలామంది పోలీసులు సైలెంట్గా ఉండటాన్నే సేఫ్గా భావిస్తారు. నాకు ఎందుకు వచ్చింది గొడవ, నేనేం చూడలేదు సార్, అదే ఎన్టీఆర్ సినిమాలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని 3 డైలాగులు చెప్తే అయిపోతుంది. కానీ అలా చేయకుండా సైలెంట్గా ఉండలేదు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు.
ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు, తన కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత. తోటి సిబ్బంది ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరోవైపు. ఇలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చేసింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిపేసిన ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుల్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మెజిస్ట్రేట్కు చూపించారు. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసిన ఆమె తన జ్ఞాపక శక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించింది. దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచారు. ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమెకు భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు. రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్. జరిగిన దాన్ని దాచలేదు. కానీ అదే సమయంలో చాలామంది చేయలేని పని అదే. సత్తాన్ కులం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు మాత్రం ఒక్కటే, అది రేవతి. హ్యాట్స్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు అంటూ కూడా పోస్ట్ రాశారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది మనం గమనించాలి. చాలామంది పోలీసులు అంటే ఓ రేంజ్లో పోలీసులు అంటే చాలామందికి సమాజంలో ఒక రకమైన భావన ఉంటుంది. అది చాలా తప్పు. మంచివారు కూడా ఉన్నారు. ఈరోజు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడడానికి అదే పోలీసే కారణమయ్యారు. చూడండి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ను నిజంగా తల ఎత్తుకొని గర్వపడేలా చేసింది రేవతి గారు. సెల్యూట్ అమ్మ నీకు. నిజంగా మేడం, మీలాంటి దేశభక్తి, నిబద్ధత, న్యాయం కళ్ళ ముందు జరిగింది చెప్పడానికి ఆ ధైర్యం కూడా కావాలి. ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు అంటే అందరూ ఒకే విధంగా ఉంటారు అనుకోవద్దండి. వివరాల్లోకి వెళ్తే, మీడియాతో మాట్లాడుతున్న బాధిత కుటుంబ సభ్యులు, ఒక ఆయనకు భార్య, ఒక ఆయనకు తల్లి. సో తమ కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసిన కేసులో తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసు అధికారులను 2 మరణశిక్షలు విధించింది. మీకు ఒకసారి చంపితే కాదు 2 సార్లు చచ్చిపోండి మీరు అని. చచ్చిపోయేది ఎట్లా ఒకసారేలే అంటే అంత బలంగా ఉంది ఈ కేసు. అంతేగాక బాధిత కుటుంబ సభ్యులకు దోషులైన ఆ పోలీసు అధికారులు 1,40,00,000 రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమరన్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఇది అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసు అని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ విధమైన నేర చరిత్ర లేని తండ్రి కొడుకులు, వాళ్ళ మీద ఇంతకుముందు ఏ కేసులు కూడా, ఒక్క కేసు కూడా వాళ్ళ మీద లేదు. ఎవరు? ఈ జయరాజు, బెనిక్స్. జయరాజు 58 సంవత్సరాలు, బెనిక్స్కు 31 సంవత్సరాలు. పోలీసులు కస్టడీలో దారుణంగా కొట్టారని చెప్పారు. సెక్షన్ 342, 195, 211, 218, 302 రెడ్ విత్ 109/34 ఐపీసీ సెక్షన్ కింద నమోదైన ఈ కేసులో మొత్తం 9 మంది పోలీసు అధికారులను దోషులుగా తేలుస్తూ మార్చి 23న కోర్టు తీర్పు చెప్పింది. లాక్డౌన్లో షాపులు తెరవడంతోనే ఈ సంఘటన జరిగిందంట. అసలు ఏం జరిగిందనేది చూస్తే, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్కులంలో 2020 జూన్ 19న తండ్రి కొడుకులు జయరాజు, బెనిక్స్లను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే, కోవిడ్ సమయంలో అనుమతించిన లాక్డౌన్ నిబంధనలకు మించి వారి సెల్ ఫోన్ల షాపులు తెరిచి ఉంచడమే. తండ్రి కొడుకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పేరుతో వారిని రాత్రంతా లాకప్లో ఉంచి
పాశవికంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మర్నాడు కోవిల్పట్టి సబ్ జైల్లో పెట్టారు. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆ ఇద్దరిని జూన్ 22వ తేదీన కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అదే రోజు బెనిక్స్ చనిపోయారు. 23వ తేదీన జయరాజ్ అంటే వాళ్ళ తండ్రి కన్ను మూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల దారుణ కాండను ప్రజలంతా ఖండించారు. వాణిజ్య సంఘాలు నిరసనలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ అంశాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా తీసుకుంది. కేసులో ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులపై హత్యా నేరం మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని సుమోటో విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి ఆధారాలు కూడా చెరిపేయడానికి పోలీసులు ప్రయత్నించారని చెప్పింది. తక్షణం కేసు దర్యాప్తు చేపట్టాలని డిఎస్పీని సిబిసిఐడిని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సక్రమంగా జరగడానికి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిబిఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్ దురై, కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వెయిల్ ముత్తు, స్వామి దురైలను అదే ఏడాది చివరిలో అరెస్టు చేసి మదురై కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరము ఎస్ఐ పాల్ దురై కరోనాతో జైల్లోనే చనిపోయినారు. 10 మంది పెట్టింటే ఒక ఆయన చనిపోయాడు. సరే, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి మా ముందు హాజరు కావాలని కోర్టు చెప్పింది. ఠాణాల్లో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దేశంలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలో తగిన సాయం అందించడానికి తమ ముందు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా ఠాణాల్లో అంటే పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదంటూ పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. మానవ హక్కుల ఉల్లంఘనలు అరికట్టడానికి అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2018లోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భద్రతా సమస్యలు కారణంగా చూపి పలు చోట్ల చైనా సంస్థకు చెందిన సీసీ కెమెరాలను తొలగించారన్న ఇటీవలి మీడియా కథనంపై కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్ రాజా తెలిపారంట. పైశాచికంగా కొట్టారు. హైకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసు విచారణలో 1500 పేజీలతో కూడిన ఛార్జ్ షీటును సిబిఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు దారుణంగా ఉన్నాయని తీర్పు పాఠం చదివిన సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. అవి సహజమైనవి కావన్నారు. ఆ గాయాలతోనే వారు మృతి చెందారని స్పష్టం చేశారు. ఆ గాయాలు బాధితులే స్వయంగా చేసుకున్నారన్న వాదనను జడ్జి నిర్విద్వంగా తోసిపుచ్చారు. అంటే వాళ్ళందుకు వాళ్ళే కొట్టుకున్నారు, జైల్లో వాళ్ళే కావాలని చేసుకున్నారు అని చెప్తే అలా ఏం జరగలేదు. మళ్ళీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలయ్యాయని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించినట్టు చెప్పారు. జయరాజ్ గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి జబ్బు కారణం కాదని పోలీసులు పదే చితక బాధడమే కారణమని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదు, కేవలం చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో నిరాయుధులైన ఆ ఇద్దరిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి బట్టలు ఉడదీసి విచక్షణారహితంగా పైశాచికంగా దాడి చేశారు. కక్ష సాధింపు చర్యగా ఈ ఘటన కనిపిస్తోంది. తండ్రి కొడుకులను పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతోంది అంటూ కూడా జడ్జి గారు చెప్పారంట. స్టేషన్లో రాత్రి 7:40 నుంచి సుమారు మరుసటి రోజు వేకుజామున 3 గంటల వరకు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు తేలింది. లాకప్ గోడలకు కూడా రక్తపు చారలు అంటి ఉన్నాయంటే పరిస్థితి గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది. పోలీసుల్లో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత దోషులకు కేవలం యావజ్జీవ కారాగార శిక్ష సరిపెడితే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి భయం లేకుండా పోతుంది అని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానాను మృతుడు బెనిక్స్ వాళ్ళ తల్లికి
చేయాలని న్యాయాధికారి తన తీర్పులో ఆదేశించారు. కాగా 2022 నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులు చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం అంటూ కూడా పత్రికల్లో రాశారు. ఏది ఏమైనా అత్యంత దారుణమైన విషయం. ఒక్కొక్కసారి ఏమీ తెలియకుండా అమాయకులు కూడా బలైపోయి ఎవరో పిలుస్తారు, అరే ఆడికి పోయేద్దాం రాని, వాడు ఎలాంటి వాడో తెలియదు, ఎప్పుడో 10 ఏళ్ళ కిందట ఫ్రెండ్ అయింటాడు, కలిసి ఉంటాము, టీ తాకుండా వాని పక్కన వాడు ఎక్కడ తిరిగి వచ్చినాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. మనం వాడితో పాటు ఏదో టీనో కాఫీనో తాకుండా దొరికితే పక్కన వేసుకొని పోతారు, సార్ నాకు ఏమి తెలియదు సార్ అని వినరు, చితకబాస్తారు, ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 జరిగాయి. అమాయకులకు శిక్షలు పడ్డాయి, చాలామంది జైల్లో మగ్గిపోయారు. ఇలాంటి కొంచెమన్నా మానవత్వం చూపాలి. మరి ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది నిజం, వాడు ఎక్కడున్నాడు అని సెల్ ఫోన్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా కేవలం ఏమి ఉపయోగించకుండా సీసీ కెమెరాలు స్టేషన్లో ఉండవు, ఉన్న పని చేయవు. ఒకవేళ పని చేసినా సీసీ ఫుటేజీలు ఇమ్మంటే ఇయ్యరు. ఇదే మన రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా ఉండిండేది ఈ పరిస్థితి? ప్రభుత్వాలే దీన్ని ఏదో ఒకటి చేసిండేది. అంటే నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనట్లేదు. ఇలాంటివి లాకప్ డెత్లు జరిగితే ఎన్నో సంఘటనలు చూసాం, కళాశాలలో చూసాం, బిల్డింగ్ పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్లు మన అనంతపురంలోనే చూసాం. కానీ ఆ కేసులు ఏమయ్యాయి? ఏమీ కావు, అవి న్యాయం జరగదు. ఒక తమిళనాడులో ప్రజలంతా ఈ విధంగా తిరగబడి, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా నిలబడి, దీని వెనకాల ఆ పైన ప్రభుత్వం కూడా అంతే స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేసి అది కూడా కరెక్ట్గా చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ అమ్ముడుపోకుండా ఆయన కూడా కరెక్ట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ అంటే చట్టం తన పని తను చేసుకుపోయినా మనుషుల్లో నిజాయితీ ఉండాలా? ఆ నిజాయితీ ఇక్కడ గెలిచింది అని చెప్పాలి. ఖచ్చితంగా ఎవరైనా చట్టపరంగా థర్డ్ డిగ్రీ చేయడం నేరం అయిండొచ్చు, కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో తప్పదు. కానీ అది ఏ విధంగా ఉండాలి? మనిషి చనిపోయేటట్లు కొట్టడమా? చంపే హక్కు ఎవరిచ్చారు? సో అది కూడా మరణశిక్ష ఈరోజు ఇంత 9 మందికి విధించిందంటే కోర్టులపైన న్యాయస్థానాలపైన మరింత గౌరవం పెరిగింది నాకు.